పంట ఉత్పాదకత తక్కువగా ఉండే ప్రాంతాల్లో సౌకర్యాల కల్పన, అన్నదాతలకు సులభంగా రుణాలు అందేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటనలు చేసింది. తక్కువ ఉత్పాదకత, పంట దిగుబడి మధ్యస్థంగా ఉండే వెనుకబడిన ఒక 100 జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించే పీఎం ధనధాన్య కృషి యోజన పథకాన్ని కేంద్రం ప్రకటించింది. దీని కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయి. గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పండించిన పంట నిల్వలను పెంచడం ద్వారా 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి చేకూర్చడం దీని లక్ష్యం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా అవకాశాలను సృష్టించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డులు పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక రంగాల్లో రైతులు అవసరమైన పరికరాల కొనుగోలు, ఇతర ఖర్చులకు స్వల్పకాలిక రుణం పొందొచ్చు. వంట నూనెల్లో స్వయం సమృద్ధి కోసం ఎడిబుల్ ఆయిల్ సీడ్ నేషనల్ మిషన్ను అమలు చేయనుంది. కంది, మినుములు, మసూర్లో స్వయం సమృద్ధి కోసం 6 సంవత్సరాల కాలానికి మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్పల్సెస్ను ప్రభుత్వం తీసుకురానుంది. దీని కింద తమతో ఒప్పందాలు చేసుకున్న రైతుల నుంచి కేంద్ర ఏజెన్సీలు ఈ పప్పులను కొనుగోలు చేస్తాయి. బడ్జెట్లో మరికొన్ని ముఖ్యాంశాలు. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం. అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ మిషన్. పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్. యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి కొత్త కర్మాగారాలు. పీఎం కిసాన్ పథకానికి 63,500 కోట్లు కేటాయింపులు. విత్తనం నుంచి మార్కెట్ వరకు అన్ని రకాల మార్పులకు శ్రీకారం చుట్టామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.